అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకున్న పెన్షన్‌దారులందరికీ కూడా మనకి కూటమి ప్రభుత్వం శుభవార్తలు చెప్పబోతుందనమాట. ఇప్పటికే మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి సంవత్సరం పైగానే వస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా మనకి ఈ కొత్త పెన్షన్‌కి సంబంధించి కానీ మంజూరు చేయలేదు కదా! సో, ఎవరైనా భర్త చనిపోతే ఆ పెన్షన్ భార్యకైతే వస్తుంది కదా! అవన్నీ పెన్షన్‌లు ఇప్పుడు అలాగే మనకి 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు కదా! అది ఎప్పటి నుంచి అమలు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి మనం ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పుడు కూడా మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకున్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను నిధులు ఎవరికైతే అందలేదో వారికైతే అందించబోతుందండి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 50 ఏళ్ల పెన్షన్ సంబంధించి కానీ, అలాగే మనకి భర్త చనిపోతే ఆ యొక్క పెన్షన్ భార్యకి చెందిన పెన్షన్ సంబంధించి కానీ ఎప్పుడు అమలు చేయబోతుందని చెప్పేసైతే అన్నారు. దీనికి సంబంధించి కానీ కూటమి ప్రభుత్వం మనకి ఈ యొక్క జూన్ 12 తారీఖు సంబంధి వరకు కూడా మనకి అధికారంలో వచ్చే సంవత్సరం పైగానైతే వస్తుందనమాట. సంవత్సరం సంబంధించి గాను ఇంకా అమలు చేయలేదు కదా! ఎప్పుడు అమలు చేయబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఎట్టకేలకు మనకి జూలై 1 తేదీ నుంచి ఈ యొక్క 50 ఏళ్ల పెన్షన్ అలాగే మనకి ఈ యొక్క వితంతువుల పెన్షన్ అప్లై చేసుకోవడానికైతే వీలు చేపిస్తుందండి. అంటే ఆ యొక్క రోజున మనకి పెన్షన్ అనేది ఇచ్చే అవకాశం ఉందన్నమాట. మనకి జూన్ 20వ తేదీ నుంచే మనకి అప్లికేషన్‌లు విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. ఈ యొక్క కొత్త పెన్షన్ మంజూరు చేయడానికి కూడా మనకి రాష్ట్ర రోజు సిద్ధమవుతుందో తెలుస్తుందండి. అధికారంలో వచ్చిన మొదటి రోజు నుంచే మనకి ఈ యొక్క పెన్షన్‌కి సంబంధించి నిధులు పెంచడం అనేది జరిగిందన్నమాట. 4,000 వరకు కూడా మనకి పెంచడం అనేది జరిగిందండి. రూ. 6,000 దివ్యాంగుల పెన్షన్ 10,000, 15,000 వరకు కూడా అందిస్తుంది కదండీ! ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా. అయితే ఈ యొక్క కొత్త పెన్షన్‌కి సంబంధించి కూడా మనకి అప్లై చేసుకోవడానికి వీలుత కల్పించబోతుందండి. దీనికి సంబంధించి మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అధికార ప్రకటన అయితే ఇవ్వనుందనమాట. ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.